పూర్వం మూగ చెవిటి గుడ్డివారైన ముగ్గురు అన్నదమ్ములు కాణిపాకం ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. వారికి కాస్తంత భూమి ఉండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్న బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఏతం అంటే గత కాలంలో పంట పొలాలకు నీటిని పారించేందుకు కొన్ని సాధనాలుండేవి. అందులో ఈ ఏతం కూడా ఒకటి. దీంతో ఆ ముగ్గురు కూడా కలిసి తమకు అనుగుణంగా ఒక చిన్న బావిని తవ్వుకున్నారు. అందులో వచ్చిన నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా బ్రతికారు ఆ ముగ్గురు అన్నదమ్ములు. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. దీని ప్రభావంతో వారు ముగ్గురు కూడా తవ్వుకున్న చిన్న బావిలోని నీరు చాలకపోవడంతో ఇంకా లోతుగా తవ్వాలని అనుకున్నారు. అలా నిర్ణయించుకున్న వారు ఆ బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభించారు. అలా బావిని తవ్వగా కొంతసేపటి తర్వాత వారు ఉపయోగిస్తున్న గుణపానికి ఒక రాయి తగిలింది. ఎంత తవ్వినా సరే అక్కడ ఆ రాయి అడ్డుగానే నిలిచింది. అంతే, కొద్దిసేపటికే దాని నుంచి ఉవ్వెత్తున రక్తం రావటం వీరి ముగ్గురిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆ రక్తం వారి ముఖాన చిందింది. అయితే ఆ రక్తం ఎప్పుడైతే వారి మీద పడిందో వారికున్న వైకల్యాలన్నీ కూడా తొలగిపోయి వారంతా కూడా మామూలు మనుషులుగా మారిపోయారు. అంటే వారికున్న మూగ చెవిటి గుడ్డి లోపాలు పూర్తిగా నయమైపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తండోపతండాలుగా ఆ ముగ్గురు బావి తవ్విన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారందరికీ కూడా ఒక అపురూపమైన విగ్రహం కనిపించింది. అదే కాణిపాక వినాయక విగ్రహం. అక్కడ కనిపించిన విగ్రహానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఇప్పటి కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంగా పేరుగాంచింది. ఇప్పటికీ కూడా ఆ స్వామివారి అంతరాలయం బావిలోనే ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్న వారికి వినాయకుడు సిద్ధి బుద్ధిని ప్రసాదిస్తాడని, అలాగే తప్పు చేసిన వారికి తగిన శిక్షలు కూడా విధిస్తాడని ఎంతోమంది ప్రగాఢంగా నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే అసత్యాన్ని పలకకూడదు, పలకరు కూడా. వరసిద్ధి వినాయక కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో ఉంది. పురాతన కథనాల ప్రకారం స్వామివారి ఈ ప్రదేశంలో ఉన్న బావిలో స్వయంభూగా వెలిశాడు. 11వ శతాబ్దంలోనే చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం ఉంది. ఈ ఆలయంలో 2 ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే స్వామివారు కొలువై ఉన్న బావిలో నీరు భూభాగానికి సమానంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ నీటినే భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తారు అర్చకులు. ఇందులోనే మరో విశేషం ఏమిటంటే ఎప్పుడూ కూడా నీళ్లతో నిండి ఉండే ఆ బావి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు 40 అడుగుల లోతు వరకు తవ్వి చూసిన నీటి చుక్క కూడా దొరకదు అని అక్కడి ప్రజలే స్వయంగా చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి చుట్టూ వరదరాజస్వామి, మణకంఠేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే మొదలైన ఆలయాలు కూడా వెలిసి ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాలు ఈ కాణిపాకంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం 20 రోజుల వరకు ఇక్కడే ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆకారంలో అంతర్గత సంకేతాలు ఆ వినాయకుడిలో ఎన్నో ఉన్నాయి. జ్ఞానానికి, సంపదకు, అదృష్టానికి అధిదేవత ఆ వినాయకుడు. దేవతాగణాలకు అధిపతి కనుక ఆయన గణపతి అయ్యాడు. విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడయ్యాడు. వక్రతుండం అంటే వంకరగా ఉండే తొండం అని మాత్రం కాదు. వక్రతుండం అంటే దుష్ట శక్తులు, చెడు అలవాట్లు, చెడు సంస్కారాలు, చెడు ఆలోచనలు మొదలైనవి. వాటిని నిర్మూలించే దైవం కనుక ఆ వినాయకుడు వక్రతుండుడయ్యాడు. వక్రతుండం ఓంకారం అనే మహాబీజాక్షరానికి కూడా సంకేతం. ఇక తొండం ఓంకారానికి, ఏనుగు తల జ్ఞాన యోగాలకు, మానవ శరీరం మాయ ప్రకృతులకు సంకేతాలు. చేతిలోని పరశువు అజ్ఞానాన్ని నిర్మూలించడానికి, పాశం విఘ్నాలను తొలగించడానికి సంకేతాలు. వినిగిన దంతం త్యాగానికి చిహ్నం. ఇక పెద్ద చెవులు మన మొర ఆలకించడానికి చిహ్నాలు. ఉదరంపై నాగబంధం కొండలిని శక్తికి, మూషిక వాహనం సమదర్శనానికి చిహ్నాలు. తల్లి తనకు అప్పగించిన బాధ్యత నిర్వహించడానికి శిరస్సును త్యాగం చేసిన త్యాగధనుడు వినాయకుడు. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముల్లోకాలు చుట్టిన ఫలితాన్ని పొందాడు. ఒక పరిస్థితిని సమర్థవంతంగా చక్కబెట్టడానికి ముందు ఎదుటివారి చెప్పేది సక్రమంగా వినాలి, మంచి శ్రోతగా ఉండాలి. దానికి వినాయకుని ఏనుగు చెవులు సంకేతం. పైకి ముడుచుకుని ఉన్న తొండం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే జీవితతత్వం కూడా ఈ దర్శనానికి చిహ్నం. వినాయక చవితి రోజున పూజించే గణపతిని వరసిద్ధి వినాయకుడు అని పేరు రావడానికి గల కారణం ఆయన కోరిన వారికి వరాలు సిద్ధింపజేసే దేవుడు కావడమే. గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందితే
జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు అని పెద్దల మాట. గణపతి జన్మ వృత్తాంతం, చంద్రునికి ఇచ్చిన శాపం, శమంతకోపాఖ్యాన్ని చదివి లేదా విని తలపై అక్షింతలు ధరించాలి. అలాగే ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇక మరో శ్లోకం, సింహం ప్రసేన మవదీత్ సింహో జాంబవత హతః సుకుమారక మారోది తవ్యహైష్య శ్రమంతక. ప్రసేనుణ్ణి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ బిడ్డా ఏడవకు, ఈ శమంతకమణి నీదే అని దీనికి అర్థం. ఈ శ్లోకాన్ని చదివి అలాగే వినాయక వ్రతకథ చదివి అక్షింతలు వేసుకుంటే నీలాపనిందలు రాకుండా ఉంటాయనేది పెద్దల మాట. మరి ఆ విఘ్నేశ్వరుడిని పూజించండి, కోరిన కోరికలను నెరవేర్చుకోండి.